నేను లేకపోయినా నా జ్ఞాపకాలలో నన్నింకా నీ గుండెల్లోనే దాచుకొని నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా బావా? నిజంగానే నేనెంతో అదృష్టవంతురాల్ని బావా. నువ్వు కాదు రాధా, నేను అదృష్టవంతుణ్ణి. నువ్వింక నాకు కనిపించవని, శాశ్వతంగా దూరం అయిపోయావని బాధపడుతున్నాను. కానీ మళ్ళీ నా దగ్గరకు వచ్చావు, నాలోనే ఉంటున్నావు. నాకిది చాలు రాధా, చాలు. నీలోనే ఉండాలని నాకు ఉంది బావా. కానీ పరిస్థితులు మనిద్దరినీ కలవనివ్వకుండా నిన్ను నన్ను దూరం చేస్తున్నాయి. లేదు రాధా, నిన్ను నా నుండి ఇంకెవరూ వేరు చేయలేరు. ఇంక జీవితాంతం రేపు 10 మందిలో పంచాయతీ పెట్టి వచ్చిన 10 మంది ముందే నట్టింట్లోనే పెళ్లి పందిరి వేయించి అక్కడే అందరి ముందు పసుపు తాడు కట్టించుకునేదాన్ని. మంచిని గ్రహించలేని దానివి. అసలు నువ్వే మనిషివి. పద్ధతి నేర్పోని పట్టుకొస్తే నన్ను తప్పు పడతావా? పెళ్లికి కావలసిన అమ్మాయిని ఇలాంటి మోటలుంటే నీకు పాపం తగులుతుంది. నీకు ఒక కూతురుంటే తెలిసింది. నువ్వు గీయడం చేస్తున్నావు? గదిలో నుంచి పొగొస్తుంది. ఏమైందనని చూడ్డానికి వచ్చాను. అమ్మ ఎవరో తెలుసా? తెలుసా? నాకు కావాలి. తనతో కలిసి నేను బతకాలి. కొత్త సీసాలో పాత సారా. ఒకే మాటలో చెప్పాలంటే ధనుష్ ఇస్ బ్యాక్. ఇద్దరిలో కూడా ఎంత ముద్దుగా ఉన్నారో. బంగారం. ఇలాగే నీ పక్కనే లైఫ్ లాంగ్ ఉండిపోతే ఎంత బాగుంటుందో. నీ ఐదోతనాన్ని ఇంకెవరికో కట్టబెడుతున్నావు అంటే బుద్ధి ఉందా లేదా అనిపిస్తోంది. ఆంటీ, నాకు మతి ఉండే మాట్లాడుతున్నాను. చంద్రముఖి, నువ్వు ఇవి కట్టుకోవాలి. సాయంత్రం గౌరీ పూజలో నా మెళ్ళో తాళి తీసి నీ మెళ్ళో వెయ్యాలి. ఐశ్వర్య
లోపల ఉన్నావు, వీడు బయట ఉన్నాడు. నీ ముందే అమ్మాయి కట్లు విప్పుకొని వెళ్ళిపోయింది, తప్పించుకుంది. అయినా నువ్వేమి చేయలేదు. నీ చెవుల్లో సీసం పోసుకున్నావేంటి? సార్ నా చిన్న జుట్టు కదా, పేర్లేవు. ఈ గొంతు నేను ఎక్కడో విన్నాను. ఇది ఎవరి గొంతబ్బా? మనిషిగా మాట్లాడు స్వరూప. నన్నే పేరు పెట్టి పిలుస్తావే? నీకెంత ధైర్యం? నేను స్టాప్ ఇట్ అండి. లేదు జై, నీ భార్య నిత్య అదెవత్తో అడుక్కు తినేది. నేను మానసికంగా చంపేశారు. మంగలేని బ్రతుకు నాకొద్దు. నేను మంగ దగ్గరికి వెళ్ళిపోతాను. రూమ్ లోనే ఉండి పిల్లలకి నాకు అంటిస్తారా? వాడేమన్నా మనిషి అనుకున్నావా, కుక్క అనుకున్నావా? మూలను కూసోబెడతా ఉండావు. ఏంటి మధ్యలో నువ్వొస్తున్నావేంటి? ఆన్ని పూచక పుల్లలా చూస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకపోతే ఊరేసుకో. కనిపించాడమ్మా. 6 అడుగులు ఉన్నాడు. ఎక్కడున్నాడు స్వామి? మీ బావ ఎంతో దూరంలో లేడమ్మా. పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాడు. దగ్గరలో అంటే ఎక్కడున్నాడు స్వామి? నేను వేసిన అంజనానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉత్తర దిక్కులోనే ఉన్నాడు. వెళ్ళి మీ బావను వెతకండి.